నంద్యాలలోని ఆచార్య ఎన్టీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం కిసాన్ మేళను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 18వ తేదీ కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుందని, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రైతుల అందరూ పాల్గొనాలని ముఖ్య అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు, పీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్లు పాల్గొని కిసాన్ మేళను ప్రారంభిస్తారని, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, విత్తనాలతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పంట దిగుబడి పెంచే రైతులకు లాభం చేకూర్చడంతో పాటు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 18వ తేదీ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటి అని అంటే, ఇక ఈ నెల 18వ తారీఖు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఒక పెద్ద ఎత్తున మనం కిసాన్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క కిసాన్ మేళాను పురస్కరించుకొని మనకు వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు, అట్లాగే మన జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఫరూక్ గారు, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు, అట్లా కర్నూలుకు సంబంధించి భరత్ గారు, ఈ మినిస్టర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వచ్చి పాల్గొంటున్నారు. కారణం ఏమిటి అంటే, మన యొక్క ఈ ప్రాంతంలో పండే పంటల మీద అధునాతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులు, అందుకే దీని మీద థీమ్గా ఆధునిక పద్ధతులు, దాంతో అధిక దిగుబడులు ఎలా పొందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో మీరు అందరూ కూడా, రైతులందరూ కూడా విరివిగా పాల్గొన్నప్పుడు వాళ్ళకి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ అయితేనేమి, పెస్టిసైడ్ అయితేనేమి, ఇన్సెక్టిసైడ్ అయితేనేమి, ట్రాక్టర్స్ అయితేనేమి, లేకపోతే డ్రోన్ సంబంధించి పిచికారి చేసుకునే ఆ డ్రోన్స్ అయితేనేమి, అలాగే ట్రాక్టరు దాని యొక్క పరికరాలు, తర్వాత ఈ యొక్క బ్యాంక్స్, దానికి అనుసంధానమైనటువంటి మిగతా సమస్యలు, ఇవన్నీ కూడా ఈ యొక్క కిసాన్ మేళలో భారీ ఎత్తున అందరూ పాల్గొంటున్నారు. దీన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది. దాంతో అధునాతనమైన వెరైటీస్ ఏమున్నాయి, ఏ పంటలు ఏ భూములకు సూట్ అవుతాయి, ఎంత దిగుబడిని ఇస్తాయి అనేది మనం వినడమే కాకుండా ప్రత్యేకంగా చూడడానికి అవకాశం ఉంటుంది. వాటిని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకొని ఇక రాబోయే సీజన్లో మనం వాటన్నిటిని ఉపయోగించుకున్నప్పుడు మనము రైతులు కూడా ఆర్థికంగా ముందుకు సాగడానికి, ఎక్కువ దిగుబడి తీసుకోనికి, నాణ్యవంతమైనటువంటి పంటలు తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల అందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు విరివిగా మీరు అందరు కూడా వచ్చి పాల్గొనాలని కోరుచుంటున్నాము. వారి యొక్క సదుపాయం కొరకు ఇక్కడ భోజన సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేసినాము. ఒక మినిమం 2000 మందితో మేము కిసాన్ మేళా చేయాలనుకుంటున్నాము. దీంట్లో ఈ యొక్క 2 జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు అయితేనేమి, డివిజనల్ అధికారులు అయితేనేమి, మండల అధికారులు అయితేనేమి, వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలైనటువంటి ఈ యొక్క పశువు సంబంధించినటువంటిది, అట్లాగే హార్టికల్చర్కి సంబంధించినది, సెరికల్చర్కి సంబంధించినది, వీటన్ని సంబంధించిన సంస్థలన్నీ కూడా పాల్గొంటాయి. సో వారి దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.